ద్రాక్షారసపు తిత్తిని తీసుకొని షిలోహులోని మందిరమునకు వచ్చెను. సమూయేలుని తీసుకొని వచ్చింది మందిరంలోనికి. ఎలా తీసుకొచ్చిందండి? ఎత్తుకొని సహజంగా ఎత్తుకుంది అంటే చాలా చిన్నపిల్లడు అయి ఉంటాడు కదా. ఒక 3-4 సంవత్సరాలు వచ్చేసి బాగా ఎదిగిన పిల్లల్ని ఎత్తుకుంటారా? కాదు కదా. ఎత్తుకొని అని వ్రాయబడుతున్నాం. అలా మందిరంలోకి తీసుకొచ్చి మందిరంలో అలా దింపి ప్రతిష్ఠ చేసినప్పుడట ఈ సమూయేలు ఏం చేశాడు? అప్పుడు వాడు యెహోవాకు అక్కడనే, అబ్బా ఏం పెంపకం అండి! ఆ హన్న ఏ విధంగా సమూయేలుని పెంచిందో కదా. నేను అంటాను, తను పాలిస్తున్నప్పుడల్లా, అయ్యా నీవు దేవునికి ప్రతిష్ఠితుడివి, దేవుని మందిరంలో పరిచర్య చేయాల్సిన వ్యక్తివి, దేవుని కొరకే నిన్ను ప్రతిష్ఠించాను, నువ్వు దేవుని మనిషివి కానీ మా మనిషివి కాదు అని నూరిపోస్తూ ఉందేమో. ఏ విధంగా పెంచిందో ఒక మాటలో మనకు అర్థమవుతుంది. అంత చిన్నపిల్లోడిని దేవుని మందిరంలో ఇలా దించితేనట అతడు దేవునికి మొక్కాడట. ఏం పెంపకం అండి, ఏం పెంపకం! తను ఏ విధంగా పిల్లోడిని పెంచింది అనేది ఆ ఒక్క విషయం ద్వారా